ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నారని, ఆయన కృపలో బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు చక్కటి వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాను. అయితే IRVTEL అనే వర్షన్ నుంచి ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. ఆయనే మన శాంతి, ఆయన యూదులను యూదేతరులను ఏకం చేశాడు, మన ఉభయులను విడదీస్తున్న విరోధం అనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. ఈ వర్షన్ నేను ఎందుకు చదివానంటే మన ఈజీగా అర్థం అవ్వడానికి. ఆయనే మన శాంతి, ఆయనే మన సమాధానము. ఒకసారి మహాత్మా గాంధీ చరిత్ర రాసిన బయోగ్రాఫరు తన ఆశ్రమంకి వెళ్ళాడంట. ఆయన రూమ్ వెళ్ళినప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయిన సంగతి చూశాడు. ఒక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క రూమ్లో పెద్దగా హీ ఈజ్ ఆర్ పీస్ అంటే ఎఫ్ఎస్సి 2:14లో ఉన్నమాట, ఆయనే మన సమాధానము, ఆయనే మన శాంతి అయి ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆయన హీ ఈజ్ ఆర్ పీస్ అని ఆయన రూమ్లో ఉండడం చూసి ఆశ్చర్యపడిపోయారు. నిజమే, మహాత్మా గాంధీ అంట బైబిల్ మొత్తాన్ని చదివాడు. పాత నిబంధన, కృత నిబంధన కూడా చదివేశాడు. అంతేకాదు, ఆయన ప్రతిరోజు 40 ఏండ్ల వరకు ప్రతిరోజు పొద్దున సాయంత్రము కొండ మీద ఉన్న ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఎప్పుడు చదివేవాడంట. అలాగా నాన్ వైలెన్స్ గురించి ఆయన నేర్చుకొని, అందుకే మహాత్మా గాంధీ గారు మరి యేసయ్య చెప్పిన మాట చెప్తా ఉన్నాడు, ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. సో దేవుని యొక్క వాక్యాన్ని చదివి 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 ప్రతి దినము దివారాత్రులు దాన్ని ధ్యానించడం ద్వారా ఆయనలో ఉన్న కోపం అణిగిపోయి సమాధానం కలిగి, అంతేకాదు ఒక దేశాన్ని నాన్ వైలెంట్ మూమెంట్గా ఒక చక్కగా స్వతంత్రతను తీసుకురావడానికి మరి ఎంతగానో తోడ్పడింది దేవుని యొక్క మాటలు. మరి ఈరోజు మన దేవుడు మన ఉభయులకు మనకు మధ్యలో ఏదైతే విరోధంగా ఉందో, ఏ ద్వేషం అనే అడ్డుగోడ ఉందో అది కొట్టివేయడానికి ఆయన శరీరాన్ని అప్పగించాడు. కనుక ఆయనే మన శాంతి, హీ ఈజ్ ఆర్ పీస్. ఎక్కడ ఏ విషయంలో ఈరోజు నువ్వు శాంతిని కోల్పోయావో ఒక్కసారి సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు ప్రభువా, నా కొరకు జనించిన ప్రభువా, నాకు సమాధానం దయచేయనని చెప్పండి. ఎటువంటి కొట్లాటలు లేకుండా, ఎటువంటి అసమాధానం ఉన్నా, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎటువంటి అనవసరమైన దూషణ మాటలు కానీ ద్వేషపు మాటలు కానీ వినబడుతున్నా ఈ ప్రార్థన మీరు చేయండి. ఎఫ్ఎస్సి 2:14 ప్రకారము ఆయనే మన శాంతి, ఆయనే మన సమాధానమై ఉన్నాడు. మనకున్న అడ్డుగోడను, ద్వేషం అనే అడ్డుగోడని తొలగిస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేసి చూడండి. మీ ఇంట్లో ఎక్కడైతే మనస్పర్ధలు ఉన్నాయో, ఏ కుటుంబాల మధ్యలో, ఏ మనుషుల మధ్యలో ఐక్యత సఖ్యత లేదో ఇప్పుడే ఈ క్షణమే మన సమాధానకర్త అయిన యేసు ప్రభుని వేడుకుందామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అసమాధానాన్ని తెచ్చిపెట్టే సాతాను ఈకలను, సాతాను యొక్క అయా తండ్రి కుట్రను, అయా సాతాను యొక్క ప్రతి ఒక్క పనిని, పన్నాగాన్ని కొట్టి వేస్తున్నాము నాయన. నీ నామంలో సమాధానకర్త అధిపతిగా ఉన్నావు అయ్యా. కొట్లాటలు, గొడవలు నాయన ప్రభా తండ్రి, ద్వేషాలు నాయన, కోపాలు, క్రోధాలు నీ చిత్తం కాదు నాయన ప్రభా. ఈరోజు ప్రతి బిడ్డ మీద నీ యొక్క కృపను కుమ్మరించి సమాధానపరిచి నడిపించమని, ఆయనే మన శాంతి అని మేము చెప్పుకున్నాము నాయన ప్రభా. నీ శాంతితో మమ్మల్ని అందరినీ నింపి నడిపిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ విషయంలో మీరు భయపడకండి, అన్నీ చూసుకునే దేవుడు, పరిహారమైన మన యేసు ప్రభు మనకున్నాడు. సో ఎటువంటి ద్వేషాలు, ఎటువంటి బాధలు, శ్రమలు, కోపాలు, మనుషుల మధ్యలో ఎటువంటి ఇరిటేషన్ కానీ, ఎటువంటి ఫ్రిక్షన్ కానీ ఉన్నా హీ ఈజ్ ఆర్ పీస్ అని ఈ ఎఫ్ఎస్సి 2:14 ఉన్న ఈ వాగ్దానాన్ని మీరు చదివి ఎత్తి పట్టుకోండి. అలాగే గాంధీ గారు తన రూమ్లో పెట్టుకున్నట్టుగా మనం కూడా ఈరోజు కమెంట్లో పెడదామా? హీ ఈజ్ ఆర్ పీస్ అని మనం పెడదాము. దేవుని యొక్క సమాధానం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆవరించును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.